ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు ఆ వ్యవహారాలు చూద్దాం. ఏవేవి ట్యాక్సుల రూపంలో రాష్ట్రాలకు వస్తాయి, ఏవేవి ట్యాక్సుల రూపంలో కేంద్రానికి వెళుతూ ఉంటాయి, కేంద్రం ఎంతవరకు రాష్ట్రాలకు సహాయం చేస్తూ ఉంటుంది, అసలు పూర్తిగా ప్రతి ఒక్కటి లెక్కతో సహా ఇప్పటి వరకు ఎవరు చెప్పని లెక్క చెప్పడానికైతే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. ఆ లెక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అయితే రాష్ట్రాల కిందకు వచ్చే ఆదాయం అండ్ పన్నులు ఎలా ఉంటాయి? రాష్ట్రాల కిందకి 1 రెవెన్యూ విభాగం, భూ పరిపాలన, ఇదంతా కూడా ఒక విభాగం. అలాగే 2 మద్యం, 3 ఆర్టీఓ, 4 ఇసుక, ఇలా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వచ్చే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు ఏంటేంటి? పెట్రోల్ అండ్ డీజిల్, అలాగే జిఎస్టీ 60%, అలాగే రైల్వేస్కి సంబంధించిన ఆదాయాలు, అలాగే హైవేస్కి సంబంధించిన ఆదాయాలు, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ సంబంధించిన ఆదాయాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయన్నమాట. ఇందులో ముందుగా మనం స్టేట్ గవర్నమెంట్ లెక్కలేంటో చూద్దాం. ఇందులో కూడా రెవెన్యూ ఆదాయానికి సంబంధించి రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయాలు ఏంటి అనేది మనం చూద్దాం. రెవెన్యూ ఆదాయం ద్వారా ఎలా వస్తుంది, దీనిని కూడా జాగ్రత్తగా ఒక లెక్క, ఒక అంచనా ప్రకారం మాట్లాడుకుందాం. ఒకరు అది తెలంగాణ ప్రాంతమో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతమో, లేదంటే ఇంక ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక రాష్ట్రంలోని ఒక మంచి సిటీ కావచ్చు, లేదంటే అవుట్స్కట్స్ లాంటి ఏరియాలు కావచ్చు. ఒకరు ఒక 10 ఎకరాల భూమి కొన్నారు అనుకుందాం. అందులో వెంచర్ వేసి ఫ్లాట్స్ చేసి అమ్ముదాము అనుకున్నాడు ఆ యజమాని. అలాగే కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? ఎకరానికి గవర్నమెంట్ రేటు ₹1,00,00,000. అంటే ఎకరానికి ₹1,00,00,000 అంటే దానికి 7% స్టాంప్ డ్యూటీ కట్టాలి. అంటే 10 ఎకరాలకి ఎంత అవుతుంది? 70 లక్షలు అవుతుంది. నోట్ చేసుకోండి అందరూ. 10 ఎకరాల భూమి కొన్నందుకు స్టాంప్ డ్యూటీ కింద అతనికి 70 లక్షలు ఖర్చు అవుతుంది, రైట్? అలాగే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్, నాలా కన్వర్షన్ ఉంటుంది కదా, నాలా కన్వర్షన్కి గజానికి ₹1,000 చొప్పున ఎకరానికి ₹40 లక్షలు కట్టాలన్నమాట. అంటే ఇతను కొన్నది ఎంత? 10 ఎకరాలు. 10 ఎకరాలకి ఎంత కట్టాలి? ₹4 కోట్ల కట్టాలి. ఇది కూడా నోట్ చేసుకోండి, రైట్? నాలా కన్వెన్షన్కి 4 కోట్లు అయింది 10 ఎకరాలకి. అలాగే ఇక ఫ్లాట్స్ వేయాలనుకున్నారు. ఫ్లాట్స్ వేయడానికి 200 గజాల చొప్పున ఎకరానికి 14 ప్లాట్స్ వస్తాయి. ఈ ప్లాట్స్ అంటే 14 ప్లాట్స్ ఇంటూ 10 ఎకరాలు, ఎకరానికి 14 చొప్పున 10 ఎకరాలకి 140 ప్లాట్స్ వచ్చినాయి అనమాట. సో ఈ ప్లాట్స్ని ఏం చేశారు? 200 గజాల చొప్పున ఒక్కొక్కరికి దానిని విక్రయించారు. ఈ 200 గజాలు ఒక్కొక్క చోట వెళ్ళి ఇలానే ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. అందులో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఈ 200 గజాలు కొనుక్కున్న ఆయన ఏం చేశాడు అంటే, ఆయన కొనుక్కునే క్రమంలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి ఆయన కొంత డబ్బు చెల్లించాలి. 200 గజాలకు కూడా చెల్లించాలి. అంటే దానికి ఎంత అయినా సుమారుగా ఒక ₹2 లక్షల స్టాంప్స్ అండ్ డ్యూటీస్ వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 2 లక్షలు ఇంటూ 140 ప్లాట్స్ మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ లెక్క? ₹2,80,00,000. కొనుక్కున్న వాళ్ళందరి ద్వారా వెళుతున్నది ₹2,80,00,000 అన్నమాట. ఇక ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు అతను ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. కొనుక్కోవడం అయిపోయింది, ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ఈ ఓనర్. మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. G+1 G+2 ఏదో ఒకటి అనుకుందాం. ఓన్లీ కేవలం కట్టుకోవడానికి మాత్రమే అతను కట్టాల్సింది ఎంత? మున్సిపల్ డిపార్ట్మెంట్కి దాదాపుగా 2 నుంచి 3 లక్షలు కట్టాలి. అంటే 140 ప్లాట్స్ వాళ్ళు కూడా 3 లక్షల చొప్పున కడితే అదెంత అవుతుంది? ₹4,20,00,000 అవుతుంది కట్టుకునే వరకు. ఇంకా కరెంట్ పర్మిషన్స్ అని, ఇంకా ఏ పర్మిషన్స్ కావాలో అన్ని పర్మిషన్స్కి ఇంకా చాలా అనేకం అవుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది లీగల్ లెక్కలు. ఇంకా ఇల్లీగల్గా ఏ అధికారికి ఎంత చెల్లింపులు జరపాలి, ఎవరు చేయి తడపాలి, ఇవన్నీ ఇల్లీగల్గా ఇంకొంత జరుగుతుంది. సో మొత్తంగా ఒక యజమాని ఒక 10 ఎకరాలు కొన్న దగ్గర నుంచి దాన్ని ప్లాట్స్ తీసుకొని ఒక వ్యక్తి ఇల్లు కట్టుకునే వరకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 70 లక్షలు, 4 కోట్లు, ₹2,80,00,000, ₹4,20,00,000. అంటే ఇవన్నీ కలిపి మొత్తం కలిపి ఎంత అయిందో తెలుసా? దాదాపుగా ₹11,70,00,000 అయింది. ఇది అంటే 10 ఎకరాలకి ప్రభుత్వానికి 10 ఎకరాలు ఒక ఇల్లు కట్టడం పూర్తయ్యే వరకు ప్రభుత్వానికి రకరకాల రూపాల్లో వెళ్ళే ఆదాయం ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వానికి ₹11,70,00,000 10 ఎకరాలకి. ఇలా ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వాలకి వెళుతూ ఉంటాయి, ఎన్ని వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అది ప్రతి రాష్ట్రంలో కూడా, అది మున్సిపాలిటీ స్థాయిలో కావచ్చు, జిల్లాల స్థాయిలో కావచ్చు, మండలాల స్థాయిలో కావచ్చు, అర్బన్ కావచ్చు, లేదంటే రాజధాని ప్రాంతాల్లో కావచ్చు, రాజధానుల్లో కావచ్చు, ఇలా ప్రభుత్వాలకి ఇంత బడ్జెట్ అనేది వెళుతూ ఉంటుంది. ఇదేమన్నా రాకెట్ సైన్సా?
ఇది తెలుసుకోవడానికి వీళ్ళకి ఎంత డబ్బు వెళుతుంది అని తెలుసుకోవడానికి ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన విషయం.